అంతులేని ప్రేమ. యేసు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యోహాను సువార్త 13:1. బ్రెజిల్ దేశంలో మేరియా అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు క్రిస్టీనా అనే కూతురు పుట్టిన తర్వాత భర్త మరణించాడు. మేరియా తన బిడ్డ కోసం ఎన్నో కష్టాలు పడింది. అనేక ఇళ్లల్లో పనిచేస్తూ కుమార్తెకు కావలసిన సౌకర్యాలు అన్నీ అందించసాగింది. పల్లెటూరులో పెరుగుచున్న క్రిస్టీనా దృష్టి ఎప్పుడూ నగరానికి వెళ్ళాలని, అక్కడ సంతోషంగా బ్రతకాలని ఆశిస్తూ ఉండేది. పల్లెలో ఏమున్నది, నగరానికి వెళ్తే అన్ని సౌకర్యాలు అందుకోవచ్చును అనేది ఆమె ఆలోచనలు వింటేనే మేరియాకు భయం పుట్టేది. నగరంలో మనకెవరునూ తెలియదు, అక్కడ ఉద్యోగంలు తేలికగా దొరకవు, ఒంటరి స్త్రీలకు భద్రత ఉండదు, అయినా నీవక్కడ ఏమి చేయాలని అనుకుంటున్నావు అని తరచు చెప్పేది. అయినా క్రిస్టీనా ఆలోచనలు ఎప్పుడు నగరానికి వెళ్ళి స్వేచ్ఛగా బ్రతకాలని ఉండేది. ఆ పల్లెటూరులోనే ఉన్న ఒక అబ్బాయితో పెళ్లి చేయాలని మేరియా తలస్తూ ఉండటం క్రిస్టీనాకు అస్సలు నచ్చలేదు. అతన్ని చేసుకుంటే పొలంలో మట్టి పని చేస్తూ మట్టి మనిషిలా మిగిలిపోవాలని అనుకున్నది. ఒకరోజు ఉదయం మేరియా లేచేసరికి క్రిస్టీనా మంచం ఖాళీగా ఉంది. మేరియాకు చాలా దుఃఖం కలిగింది. కుమార్తె ఎక్కడకు వెళ్ళి ఉంటుందో ఆమెకు తేలిగ్గా ఊహించింది. ఇంట్లో ఉన్న డబ్బంతా మేరియా తన పర్సులో పెట్టుకున్నది. కొన్ని బట్టలు తన బ్యాగ్లో పెట్టుకొని వెంటనే రైల్వే స్టేషన్కు వెళ్ళింది. రైలు ఎక్కి రియో స్టేషన్లో దిగింది. అప్పట్లో రియో బ్రెజిల్ రాజధానిగా ఉండేది. మొదట ఒక స్టూడియోలోనికి వెళ్ళి తన పాస్పోర్ట్ సైజు ఫోటో తీయించుకొని అనేక కాపీలను వేయించింది. మేరియా హోటళ్లకు, లాడ్జిలకు, నైట్ క్లబ్లకు, బార్లకు వెళ్ళింది. వెళ్ళిన ప్రతి చోట బాత్రూంలలోనూ, టాయిలెట్లోనూ తన ఫోటో టేపుతో అంటించింది. దాని క్రింద ఒక కాగితం కూడా అంటించింది. హోటల్ ప్రక్కన ఉండే టెలిఫోన్ బూతుల్లో కూడా ఆమె తన ఫోటోలను అంటించింది. ఆమె వద్ద ఉన్న ఫోటోలన్నీ అయిపోయిన తర్వాత, డబ్బు అయిపోయిన తర్వాత మేరియా తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇదంతా తన కుమార్తె ఏదో ఒక ఫోటోని చూసి తన దగ్గరకు తిరిగి వస్తుందని తన ఆలోచన. కొన్ని వారముల తర్వాత క్రిస్టీనా ఒక హోటల్ మెట్లు దిగుతూ నీరసం వచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నది. ఇప్పుడు ఆమె ముఖం వాడిపోయి ఉన్నది. కళ్ళ క్రింద నల్లని చారలు ఏర్పడ్డాయి. ముఖంలో నవ్వు లేదు. ఆమె కలలన్నీ భగ్నమైనాయి. ఆమెకు ఇప్పుడు తన గ్రామానికి వెళ్ళిపోవాలని ఉన్నది. కానీ అమ్మ ఏమంటుందో. లాబీలో ఉన్న అద్దముపై ఒక ఫోటో ఉన్నది. ఆమె ఆ ఫోటో తన తల్లి ఫోటోలా ఉన్నదని దగ్గరకు వచ్చి చూసింది. అది తన తల్లి ఫోటోయే. దాని క్రింద ఉన్న చేతి రాత తల్లిదే. నీవు ఏమి చేసినా సరే, ఇప్పుడు ఎలా ఉన్నా సరే నాకు అనవసరం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు ఇంటికి రా అని రాసి ఉంది. అది చదవగానే ఆమెకు కన్నీరు ఆగలేదు. ఆ రోజే ఆమె బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయింది. పల్లెటూరులో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయింది. మన స్వార్థము వలనను, దురాశ వలనను దేవుని విడిచి దూరంగా వెళ్ళాము. కానీ ప్రభువు ఎప్పుడూ చేతులు చాపి ఆహ్వానిస్తూనే ఉన్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూడండి అని దినమెల్లా తన చేతులు మన వైపు చాపి ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మనం ఏమి చేసినా సరే, ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మనలను చేర్చుకుంటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడైనా సరే మనము ఆయన తట్టు తిరిగితే మనకు మంచిది. నువ్వెంత దూరంగా వెళ్ళిపోయినా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుతూ కొడుకుని హత్తుకున్నట్లుగా మన పాప స్వభావాన్ని బట్టి, మన యొక్క నీచ స్వభావాన్ని బట్టి, మనని ఎంత దుర్వాసన మనలో నుండి వెదజల్లుతున్న తండ్రి ప్రేమ మనల్ని కప్పేదిగా, తండ్రి ప్రేమ మనల్ని సమకూర్చుకునేదిగా, తండ్రి ప్రేమ మనల్ని పైకి లేవనెత్తేదిగా,
ఆశీర్వదించేదిగా, దీవించేదిగా, క్షమించేదిగా, తిరిగి మనల్ని ఉన్నతమైన స్థాయికి, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభునకు నీ హృదయం అర్పించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. యేసు లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను. అలాగే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ. పర్వతమును తొలగిన, మెట్టలు తత్తరిల్లిన విడువని ప్రేమతో దేవుడు మనలను తన కృపతో నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు.